నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు కదా! అందుకనినే అదాని టాప్ 10 ట్యాక్స్ పేయర్స్ లిస్ట్‌లో లేడు చూడండి. ఆడు మాత్రం సంపాదన బోలెడంత ఉంది అని మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. దీని మీద ఎక్స్‌పర్ట్ పార్థసారథి గారికి సంబంధించిన కథనం ఒకటి చూద్దాం. గౌతమ్ అదాని భారత్‌లో ఉన్న టాప్ 10 పన్ను చెల్లింపుదారు లిస్టులో ఎందుకు లేడు? ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకండి అంటూ అసలు నిజం తెలుసుకోండి. గౌతమ్ అదాని వారం క్రితం వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఆ మధ్యన రాసుకొచ్చింది ఇది. ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయాడు. మరి అత్యధిక పన్ను చెల్లింపుదారుల స్థానంలో మొదటి స్థానంలో ఉండాలి కదా. విషయం ఏంటంటే భారత ప్రభుత్వం పన్ను విధించేది కార్పొరేట్ ప్రొఫైల్ మీద, అంతేగాని మార్కెట్ క్యాపిటల్ మీద కాదు. మార్కెట్ క్యాపిటల్ వేరు, కార్పొరేట్ ప్రొఫైల్ వేరు. గౌతమ్ అదాని మార్కెట్ క్యాపిటల్ వల్ల అత్యంత ధనవంతుడు, అంతేగాని అదాని కార్పొరేట్ ప్రొఫైల్ వల్ల కాదు. ఎస్బీఐ, రిలయన్స్ సంస్థలు ఎక్కువ పన్ను చెల్లించే జాబితాలోనే, కానీ అదాని కాదు. అదాని కార్పొరేట్ ట్యాక్స్ అక్రమంగానే చెల్లిస్తున్నాడు, అంతేగాని మోడీ అదానికి పన్ను కట్టకుండా సహకరిస్తున్నాడనే ప్రచారం కూడా అబద్ధం. చాలా తెలివిగా అండర్ రైటింగ్, రైట్ ఆఫ్, వైవర్ ఆఫ్ లాంటి పదాలకు ఒకే అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు సొంటలు. రైట్ ఆఫ్ అంటే బ్యాంకులు ఇచ్చిన అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోలేని సందర్భంలో ఆ అప్పుని రైట్ ఆఫ్ చేస్తాయి. అంటే దీని అర్థం అప్పు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన హామీని ఆధారం చేసుకుని చట్టపరంగా వేలం వేయడం లేదా కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా అప్పును రాబట్టుకోవడం జరుగుతుంది. అంతేగాని రైట్ ఆఫ్ అంటే రుణమాఫీ కాదు. వైవర్ ఆఫ్ అప్పు తీసుకున్న సంస్థ కానీ వ్యక్తిగతంగా అప్పు తీసుకున్న వాళ్ళు కానీ ఇక తిరిగి అప్పు తీర్చలేరని నిర్ధారించుకున్న తర్వాత వైవర్ ఆఫ్ను ప్రకటిస్తాయి. అంటే దీని అర్థం బ్యాంకులకు చట్టపరంగా ఎలాంటి చర్య తీసుకోవని. రైతులకు రుణాలు ఇచ్చి కరువు వల్ల రైతులు తిరిగి చెల్లించలేకపోతే ప్రభుత్వం అప్పులని వైవర్ ఆఫ్ చేస్తుంది, అంటే రుణమాఫీ అన్నమాట. 2021లో అదాని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు నవీ ముంబై ఎయిర్పోర్ట్ జీవికా గ్రూప్ నుండి టేక్ ఓవర్ చేసి, అయితే ఇందుకు గాను 12,770 కోట్ల రూపాయల అవసరం ఏర్పడింది అదానికి. అదాని నేరుగా ఎస్బీఐని అండర్ రైటింగ్ తీసుకోమని అడిగాడు. దానికి ఎస్బీఐ అండర్ రైటర్గా ఉండటానికి ఒప్పుకుంది. ఎస్బీఐ అండర్ రైటర్గా ఉంది కాబట్టి బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్, సిఎల్ఎస్ఏ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్, కొటక్ మహేంద్ర, ఎస్బీఐ మార్కెట్ క్యాపిటల్ కలిసి మొత్తం 12,770 కోట్ల రూపాయలు జీవికా గ్రూప్కి ఇచ్చి 2 ఎయిర్పోర్ట్లను అదాని టేక్ ఓవర్ చేయడానికి అప్పిచ్చాయి. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. కానీ అండర్ రైటింగ్ని రుణమాఫీగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ట్విట్టర్లో ట్వీట్ చేసింది. అది కాస్త వైరల్ అయింది. కానీ ఇంకా దాన్నే పట్టుకుని అదాని అప్పుని ఎస్బీఐ మాఫీ చేసిందంటూ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం.